కరీంనగర్ జిల్లా కేంద్రం ఇప్పుడు ఆదర్శనీయంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కూరగాయలు పండిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో మోడల్ వెజిటబుల్ మార్కెట్ను నిర్వహిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కూరగాయలు అమ్ముతూ బిజీగా కనపడుతున్న పిల్లలు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు. ఇక కూరగాయల కోసం ఆరా తీస్తూ ధరలు తెలుసుకుంటున్న ఈ మహిళ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేత సేంద్రియ పద్ధతుల ద్వారా కూరగాయలు పండించారు. సేంద్రియ పద్ధతి ద్వారా కూరగాయలు సాగు చేయడం ఎలా అనేవి విద్యార్థులు తెలుసుకునేలా వారితోనే పంటలు సాగు చేయించారు అధ్యాపకులు. అలా పండిన కూరగాయలను కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో ప్రత్యేకంగా ఇలా విద్యార్థులతోనే అమ్మించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ మోడల్ వెజిటబుల్ మార్కెట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎంపిక చేసిన 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 60 మంది విద్యార్థులతో కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో మోడల్ వెజిటబుల్ మార్కెట్ కూరగాయల సంతను ఏర్పాటు చేయించారు. ఈ మార్కెట్ను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. జిల్లాలోని కరీంనగర్, ధన్గర్వాడి, ఆసిఫ్ నగర్, బూరుగుపల్లి, మానకొండూరు, నుస్తులాపూర్, కన్నాపూర్, నాగుల మాల్యాల, నగునూర్, జంగపల్లి, చేల్పూర్, కొత్తపల్లి, హుజురాబాద్ బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం గురించి తెలియడంతో పాటుగా పిల్లలకు బిజినెస్ స్కిల్స్ని అర్థమయ్యేలా చేయడమే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం అంటున్నారు జిల్లా అధికారులు. మనం తినే ఆహారాన్ని అందిస్తున్న రైతుల కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకోవాలని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామంటున్నారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ కూరగాయల స్టాళ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి ఆమె కూడా కూరగాయలను కొనుగోలు చేశారు. సేంద్రియ పద్ధతుల వల్ల పండించిన కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో లాభదాయకమన్నారు జిల్లా కలెక్టర్. ప్రజలు, తల్లిదండ్రులకు వీటి గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని విద్యార్థులను కలెక్టర్ కోరారు.